शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనకు ద్వాదశ రాశుల్లో నవగ్రహాల్లో పెద్ద గ్రహమైనటువంటి గురుగ్రహం కానీ అలానే శని గ్రహం, ఈ రెండు గ్రహాలు గోచార సంచార అన్న నిర్ణయాలలో ప్రముఖ పాత్రను వహిస్తాయి. కాబట్టి అందులో ప్రస్తుతం రేపు జూలై 27వ తారీఖు నుంచి గోచారంలో అంటే మీనరాశిలో రేవతి నక్షత్రంలో శని గ్రహం, శని భగవానుడు వక్రగమనంలోకి జరుగుతోంది. ఇది డిసెంబర్ 11వ తారీఖు వరకు ఈ యొక్క వక్రగమన స్థితి అనేది ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు వరకు. కాబట్టి ఈ శని వక్రగమనం అనేటువంటిది ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాన్ని సూచిస్తుంది, శుభ అశుభ ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం ముందుగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి అత్యంత యోగకారకుడైనటువంటి శని లాభస్థానంలో అంటే వృషభానికి మీనం లాభస్థానం అవుతుంది. ఆ మీనంలో బుధుడి ఇంట్లో ఉంటాడు, బుధుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క నక్షత్రం ఉండటం వల్ల ఈ యోగకారకుడైనటువంటి శని నవమ దశమాధిపతి, ధర్మ కర్మాధిపత్యం కలిగినటువంటి స్థితి కలిగినటువంటి వాడు. ఈ శని లాభంలో ఉండటం వల్ల, వక్రించడం వల్ల, బుధుడి నక్షత్రంలో ఉండటం వల్ల అనుకోని ఖర్చులు ఏర్పడతాయి. ఆర్థికంగా కాస్త పురోగమతి చాలా బాగుంటుంది. సహజంగా ఎప్పుడైనా శని వక్రగమనంలో ఉన్నప్పుడు పుట్టిన జాతకంలో కూడా వారికి వక్రగమనం కలిగి ఉంటే అది ఉపయోగకరము. అదే జాతకంలో పుట్టినప్పుడు వారికి వృషభ రాశి వారికి ఎవరికైనా వక్రగమనంలో లేకపోతే అది నిరుపయోగకరం, అంటే ఫలితాలు కొంచెం వ్యతిరేకంగా ఉంటాయని అర్థం. వక్రగమనంలో ఉన్న వాడికి పుట్టిన సమయంలో వాడికి కూడా వక్రగమనంలో ఉండాలి, అది ఉపయోగకరం. ఏది గోచారంలో వక్రగమనంలో ఉన్నప్పుడు తను పుట్టినప్పుడు గ్రహస్థితి కూడా ఆ శని భగవానుడు వక్రగమనంలో ఉంటేనే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాలు కూడా శుభానుగ్రహం కలిగిస్తాడు. సో ఇప్పుడు ఏదైతే వృషభ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగున్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు, ప్రయాణాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఇలానే కుటుంబంలో శుభకార్యం గురించి ఖర్చు పెట్టాల్సిన సందర్భంలో అనుకున్న ఖర్చు కన్నా ఎక్కువ మోతాదులో ఖర్చు పెట్టుకుంటారు. కుటుంబంలో బంధువుల దగ్గర కొద్దిగా చిన్నపాటి అవమానాలు, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వాహన ప్రమాదాలు కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి కొంచెం విశేషించి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే ఉద్యోగంలో చేసేటువంటి వారికి విదేశీ యోగం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన. కాకపోతే ఇది తాత్కాలికంగా విదేశీ యోగాన్ని కలిగిస్తుంది కానీ శాశ్వతమైన పరిణామం కాదు. విద్యారంగంలో విద్య చదువుతున్న వాళ్ళకి కాస్త ఈ వక్రగమనంలో ఉన్నప్పుడు విద్యలో అనుకూలతలు కన్నా కూడా ప్రతికూలత అంటే సరి అయినటువంటి ఉత్తీర్ణత స్థాయి కోల్పోతారు.
సామాన్యంగా ఉంటుంది, అసలు లేఖనే కాదు, కానీ ఉత్తీర్ణత స్థాయి కాస్త సామాన్యంగా ఉంటుంది. ఇది కూడా షార్ట్ టర్మ్గా చేసేటువంటి కోర్సులు వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ, లేక ఇతరమైనటువంటి అకౌంట్స్కి సంబంధించిన కోర్సులు చేసే వాళ్ళకి మాత్రం కొద్దిగా తాను చదువుకున్న దానికన్నా కొంత ఎక్కువ డబ్బు పెట్టి ఖర్చు పెట్టి చదువుకోవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అలానే స్వగృహం ప్రాప్తి ఉన్న వాళ్ళకి కాస్త ఆలస్యంగా స్వగృహ ప్రాప్తి ఏర్పడుతుంది. అంటే రుణాలు తీసుకున్న బ్యాంకు నుంచి రుణాలు రావటం కానీ కాస్త ఆలస్యం జాప్యం జరుగుతుంది. ఇక ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా వక్రగమనంలో ఉన్న వారికి దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకోవడం, దక్షిణామూర్తి యొక్క శ్లోక పారాయణ చేసుకుంటే కనుక విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు.